నాయనమ్మ హాయ్ చెప్పు, ఇటు చూడే, ఇటు చూసి హాయ్ చెప్పు, చెయ్యపు ఇక్కడ వైర్లు ఉన్నాయి కానీ ఎట్లా పోదాం? ఎట్లా అక్కడి నుంచా? ఈ గట్ల నుంచి ఎట్లా నడుస్తుంది రోజు? మరి అందుకనే బాగా బాగా నీకు ఇంటి దగ్గర ఉంటే కాలు వాస్తాయి కదే. ఇది తెచ్చి పెట్టినాకనే చూసామా తేటగాయ. ఏం చెట్టు దీని పేరు? చిన్న పాతర చెట్టు, చిన్నపిల్లలు. ఇది తెచ్చి ఆకు తెచ్చి రుచి ఈ ఏరు కాడకు పెట్టిన. అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాం మేము. మా నాయనమ్మ నాకంటే ఫాస్ట్గా పోతున్నది. మొత్తానికి వచ్చేసాం ఫ్రెండ్స్, మల్బరీ తోట. ఇదే మాది తోట, మల్బరీ తోట. పూలు చూడండి, తంగడి పూలు ఎంత మంచిగా ఉన్నాయో. నాకు పట్టు పురుగులది అక్కడే ఉంచుతారు, ఆ ఇంట్లోనే ఉంచుతారు. దగ్గర ఎంత మంచిగా ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ ఎవరు ఉండరు ప్రస్తుతానికైతే. ఇప్పుడు నేను మా నాయనమ్మనే వచ్చినాం. మొత్తానికి దగ్గరికి వచ్చేసాం. అప్పుడెప్పుడు వచ్చిన, మామిడి చెట్టు చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన, మళ్ళా ఇప్పుడు వచ్చిన. మేము ఎక్కువ రాము ఇక్కడికి. ఇంకా మా నాయనమ్మ చెప్పులు ఇప్పుతున్నది. మనం చూద్దాం. లెట్స్ స్టార్ట్ ఇట్. కట్టెలు పెట్టింది, డోర్ అటు ఇటు కొట్టుకుంటుంది అనేసి తీస్తుంది మా నాయనమ్మ. ఎన్ని రోజులకు వస్తే మనం ఎప్పుడు తెచ్చినాం? 7 19 19కి వీళ్ళు 7కి తెచ్చారు, జూన్ 7కి. ఇవి ఇప్పుడు చిన్నగా ఉన్నాయి. లేచి తింటూనే ఉన్నాయి ఒక్కొక్కటి. ఈమె లేచింది, ఈమె లేచింది, ఈమె లేచింది, కదులుతున్నాయి. లేచిన ఏరే కుషం విడిచి ఉన్నది. ఇది కుషం. ఓకే. నువ్వు ఏం పని చేయి, పని చేసి చూడు. తలకాయ రోజు వేస్తారా ఆకు? రోజు వేస్తారా? నిన్న సాయంత్రం వేసినాము, ఇవాళ పొద్దుగుకులు వేసేది లేదు, మాపడికి వేసేది లేదు. డే బై డే, ఒకరోజు తప్పించి ఒకరోజు కదా. రేపటి నుంచి మళ్ళీ రోజు వేయాలి, మళ్ళీ మోటు పోవాలి. మోటు అంటే మూడో మోటు అన్నట్టు, అంటే నిద్ర లేదు, మూడో పాసు. మరి ఇవి ఎన్ని నెలలకు వస్తాయి? 28 రోజులకు పట్టుకొస్తాయి. 28 రోజులక. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారే మనం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం? అప్పట్లో ఎన్ని సంవత్సరాలు అయిందా? మేము పుట్టక ముందుకి నుంచి కదా. కొమ్మలకు ఉన్నాయి. బాగుంది. పట్టు పురుగులు, వీటితోనే మనకు పట్టు చీరలు వస్తాయంట. 28 రోజులకు 28 రోజులకు 5 లోపల ఉంటాయి గూళ్ళు కట్టి, పట్టు గూళ్ళు. మనకి ఎంత వస్తుంది లాభం వీటి మీద? ఇది
100 గుడ్లకు కింట అవుతాయి. కింట అయితే ఇక ఆడ మార్కెట్న ధర మరి 400 వేస్తారో 300 వేస్తారో 500 వేస్తారో. కింటకి 400? కిలోకు 400. కిలోకా? ఇవి పడుకున్నట్టునేగా బుజ్జి 3 కిలోకు 400. నీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది పురుగులు ఆవైతే. ఇంకొక మోడు పోయి లేస్తాయి మళ్ళీ 4 రోజులకు ఇంకో మోడు పోతాయి ఇంటనే నిద్రపోతాయి. ఇక లేచినాక 7 రోజులు తింటాయి కాకు. ఇది నింతది తిందంగా నింతది, ఆ పైరు నింతది తిందంగా నింతాయి. ఇవి పెద్ద అయితే మళ్ళీ దీని మీద వేస్తారా? ఇది నింతది ఈ తిందంగా కూడా ఆ నుంచి ఇడికెళ్ళాలి. మళ్ళీ ఆ తాడుకు 2 ఇంకా 2 నింతాయి మళ్ళీ తిందంగా వేయాలి. సున్నం తాగితే ఆకు తినదు, అన్నీ ఒకసారి లేస్తాయి అన్నమాట తింటాలి. అట్లా ఒకసారి అంటే ఒక్కొక్కటి మరి తినొద్దా అట్లా? అది తినకుండానే చిన్న పెద్ద అయితే తింటే పెద్ద అయితే అన్నీ ఒకేసారి పెద్ద కావాలని కావాలి అని చల్లుతారా? అన్నీ ఒకేసారి పెద్ద కావాలి. పట్టుకు మళ్ళీ అన్నీ ఒకేసారి ఆలు తెట్టుండాలి. ఇవి చిన్నగా ఉన్నప్పుడు బాగానే ఉంటాయి కానీ పెద్ద అయితే పట్టుకోబుద్ది కాదు వీటిని. బాగా భయం అవుతుంది వీటిని చూసి కదా. ఈ టాను నింతది ఈ టాను నిండే ఉంది. ఇప్పుడు ఈ తిందంగా దీని మంద తిందంగా వేయాలి. ఇది నింతది అది నింతది ఈ తిందంగా ఇవన్నీ వేయాలి. తినాను మేము తీసుకొచ్చినావు. ఇదేంటిది? మనం ఇంట్లో వేసేస్తున్నామా? ఇది వేరే సున్నమా దీందా లేకపోతే అక్కడ గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసి ఇస్తారు. బస్తాలు చల్లిస్తారు, చేసి ఇస్తారు. ఇప్పుడు చల్లుతావా? మేత తినకుండా కలితే వేసినప్పుడు మేత తినదు. చేదనిపిస్తుందేమో మరి అది తింటే. దానికి ఈ పౌడర్ చల్లడం వల్ల చేదనిపిస్తుంది ఏమో. మరి మన తోటలో ఉన్న ఆకు సరిపోతుందా అని దీనికి? ఇలా చల్లాలంట. ఇట్లా చల్లితే అవి ఏ రోజు తినదంట, ఫుడ్ తినది. ముందర లేచినా మేత తినదు. తినకుండా ఇది దాంట్లో రోగాలు రాకుండా. ఇది పట్టు పురుగులకు వేసి ఏంటిదండి? సున్నా పట్టు పురుగులు తీసేస్తున్నా. ఇది వేసి ఈరోజు ఇది ఆకు తిన రేపు తింటే మళ్ళీ పట్టుకొని రేపు తింటే అనమాట. ఆకు తినకుండా రేపు కొత్త ఆకు వేస్తారు పొద్దడి కాను. ఇప్పుడు తినకుండా పొద్దడికి కొత్త ఆకు వేయాలి. మొత్తానికి
వేసేసాం, మొత్తం అయిపోయింది. ఈ పౌడర్ వేసినాక కూడా ఇది కదులుతూ ఉంది మొత్తం. మా నాయనమ్మ ఊడుస్తున్నది. మీకు ఒకటి పట్టుకొని చూపినా మంచిగా. మీకు పట్టుకోవాలంటేనే ఇట్లనే ఉంది. ఇప్పుడు ఈ చిన్న ఏమన్నా వెళ్ళండి, పడిపోతుందేమో కింద. ఇది మామిడి చెట్టు, పెద్ద మల్బరీ చెట్టు. అది తోట, మల్బరీ తోట. ఇక్కడ నుంచి ఆకు తెంచి రోజు ఆకు వేస్తుంది ఇక రేపటి నుంచి మా నాయనమ్మ. మల్బరీ పండ్లు అంటారు కదా ఫ్రెండ్స్ అందరూ, అవి తినేది. వీటి గురించే ఎవరైనా పట్టు పురుగులని చూసేందుకు రావచ్చు ఇక్కడికి, ఎవరైనా రావచ్చు. ఇక్కడ అంటే నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం మాది. మా కాలనీ మల్బరీ కాలనీ. మేము పట్టు పురుగులు ఎక్కువ చదువుతాం కాబట్టి మాకు మొత్తం మల్బరీ తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు ఆ పేరు వచ్చింది. మా కాలనీకి మా కాలనీకి ఆ పేరు వచ్చింది మొత్తం. కాయలు ఉంటాయి అనుకుంటే లేవు. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన కాయలు ఉండేవి, ఇక్కడ కాసేవి. నేను చెప్పే పట్టు పురుగులు ఎవరైనా చూడడానికి రావచ్చా? పట్టు పురుగులు ఎవరైనా బయట వాళ్ళు కూడా వచ్చి చూడవచ్చా మనవి? పెద్దయినాక రావాలా? చెప్పు, మన అడ్రస్ ఎక్కడ? మన అడ్రస్, మన ఊరు, మన మండలం. మండలం జిల్లా తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా. మల్బరీ తోట. మనకి తోట లేనప్పుడు మనము ఎక్కడి నుంచి తెచ్చినాం ఈ మొక్క? అక్కడ నుంచి లేచినాక పెద్ద అయినాక చూడొచ్చు. అప్పుడు మంచిగా అనిపిస్తాయి కదా, మంచిగా కనిపిస్తాయి, చూడటానికి మంచిగా కనిపిస్తాయి. ఇక్కడ ముక్కు కంటించుకుంది మా నాయనమ్మ. పట్టు అవి చంద్రికలు అంటారు, అక్కడ పెట్టినాం చంద్రికలు. అవి పెద్ద అయినాక ఇవి వేసారన్నమాట, అట్లా గూళ్ళు చేస్తావి. అవి వీటిలలోనే ఉంటాయి. మా నాయనమ్మ మన కోసం ఏమో దొల్లాడుతుంది. తొందరగా పోదాం, తొందరగా పోయి ఇంటిదే చూద్దాం. ఏంటిదే? పాత గూడు అన్నమాట. ఇంత ముందుకు తెచ్చినామా? ఇది పాత గూడు. కొత్తవి అయితే ఇట్లా లావు ఇట్లా కారుతాయి. దీంట్లో ఉంటాయో గూడు అట్లా కారుతాయి. అప్పుడు మేత తినవు, శనగ గింజలుగా లోపలికి పోతాయి. పట్టు కూడా అల్లినాక 5-6 రోజులు ఉందనుకో బయటికి వెళ్తుంది. దాని తక్కినాయి పక్క పెట్టుకో పెద్ద అయిన బిడ్డ పెద్ద అది చేస్తానని వచ్చింది. దాంట్లో ఉందా మొక్కలు ఉన్నాయి మధ్యలో నుంచి? మల్బరీ చెట్టు పెద్దది ఇది. వీటికి మల్బరీ ఇప్పుడే పూత పోసింది. కాయలు లేవు. ఇప్పుడు మేము చిన్నది
తోట చూపించడానికి వెళ్తున్నాం మేము. రీసెంట్గానే పెట్టి నెల రోజులు అవుతుంది. అదే చిన్న తోట. అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు నాయనమ్మ? వేరే ఫామ్ దగ్గర తీసుకొచ్చారు అనమాట. గుండ్లపల్లి అంట. అక్కడి నుంచి తీసుకొచ్చి పెద్ద పెద్దవి తీసుకొచ్చి దాన్ని ముక్కలు నరకాలి. వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా నరకాలి. మనం చెరుకుకి ఎట్లా పెట్టుకుంటామో ఇవి రైతులు ఈ ఒక్క మొక్కకు 3 రూపాయలు, ఈ మొక్కకు 3 రూపాయలు, ఒక మొక్కకు 3 రూపాయలు. అయితే రైతులు కొనకపోయి అక్కడ నాటుతారు. మన దగ్గర కొనుక్కపోయి వాళ్ళు అక్కడ నాటుకుంటారా? ఎకరానికి 5,000 మొక్క పడుతుంది. ఒక ఎకరానికి 5,000. 2 ఎకరాలు కొనుక్కు పెట్టోడు 10,000 మొక్క కొనసపోతాడు. 3 ఎకరాలు పెట్టోడు 15,000 మొక్క కొనసపోతాడు. మనకు మస్తు లాభం ఉంది కానీ దీంట్లో లాభం ఉంది, డబ్బులు వస్తాయి. ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా లాభం ఉంటుంది. ఒక్క చెట్టు, ఇది చెట్టు ఇంత హైట్ నడుంలోతు కాగానే అంటే ఈ సైజు రావాలి. ఈ కట్టెకు ఏరు రావాలి. ఈ మొక్కకి మనకు 3 రూపాయలు లాసే. మన చెట్టు తీసేస్తున్నాం. ఈ దీనికి కిందంగా ఏరు వస్తే ఇక రైతులకు ఇస్తారు. ఇట్లా రావాలి ఏరు, గోయడం వస్తుంది. ఇట్లా రావాలా, ఇట్లా వస్తే మళ్ళీ వేరే రైతులకు రావాలి. ఇంత పొడుగు జానర్ రావాలి చుట్టూ. అది జానర్ వస్తే ఈ నుంచి ఎంత ఇది ఎంత ఉంటుంది ఎకరమా? 30 గుంటలు. 30 గుంటలు పెట్టిరా. ఒక ఎకరం వల్ల మొక్క అంత మంచిగా సాగకుండా బతికితే 4 లక్షలు వస్తాయి దాన్ని అమ్మితే. చూసిరా ఫ్రెండ్స్, దీనివల్ల ఎంత లాభం ఉందో. 4 లక్షలు వస్తుంటే ఎకరం పెట్టుకుంటే. మొక్కలు ఎక్కువ చనిపోకపోతే, ఈగురు వస్తే 4 లక్షలు వస్తాయి ఒక ఎకరానికి. ఇవి ఎన్ని రోజులు టైం పడుతుంది నాయనమ్మ? అంటే కొంచెం పెద్దగా అవుతాయి కదా. ఒక 3 నెలలకే 4 లక్షలు అంటే చూసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. మల్బరీ తోట పెట్టుకొని ఏది లేదు, రైతులు కొంత పోయి అక్కడ బాతి పెట్టుకోవాలి. బాతి పెట్టుకున్నాక ఇక ఇప్పుడు ఆ పెద్ద తోటలు అయినాక పిండి వేసుకోవాలి. ఊరి అడుగు పిండి కలిపి వేయాలి. వాళ్ళు వేసుకోవాలా? వాళ్ళు వేసుకోవాలా? మనమైతే ఏం లేదుగా వేసేది. ఇల్లు ఏం లేదు. కాకపోతే ఇవి కట్ చేసి పెట్టేటప్పుడుకి మనుషులు కావాలన్నమాట. అక్కడికి వెళ్ళి వేరే ఫామ్ దగ్గరికి వెళ్ళి కట్ చేసుకొచ్చేటప్పుడు మనుషులు కావాలా. మళ్ళీ తీసుకొచ్చినాక ఇది మొత్తం ఇట్లా ఇట్లా కట్ చేయడానికి మనుషులు కావాలా. మళ్ళీ పెట్టడానికి, నాటడానికి కూడా మనుషులు కావాలా. అంటే దగ్గర మనకి ఎంత వస్తుంది ఖర్చు? 50 వస్తుందా? మాకు 55 వస్తుంది అనమాట. ఇంకా మాకు లాభం ఎంత ఉంటుంది దీన్ని అమ్మేటప్పటికి? మొత్తం మంచిగా ఉంటే మాకు 4 లక్షలు దానికి వస్తుంది అనమాట. చీమలు ఎక్కకుండా ఇక్కడ కూడా కింద కూడా వేయాలంట. చీమలు ఎక్కినాయి అనుకో పట్టు పురుగులని తినేస్తుంది. లాస్ట్ అయిపోయింది, మేము ఇంటికి వెళ్ళిపోతాం. నా ఫోన్లో ఛార్జింగ్ అని లేదు, 19% ఉంది. మొత్తం ఇవైతే పడుకున్నాయి చూడండి, పడుకున్నాయి. ఇవి ఆకు తినేటప్పుడు సౌండ్ వస్తుంది, అవి కదలికలు. ఇక్కడ గూడు అప్పుడే ఏదో అల్లుతూనే ఉన్నది.